చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ అండ్ ప్రేరణ. నిఖిల్ అండ్ ప్రేరణ. ఎందుకు వారిద్దరు? వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారని అనిపిస్తుంది. ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా, ఈసారి లవ్ స్టోరీ ఏమైనా వస్తుందంట? లవ్ స్టోరీ మనం ఊహించుకుంటాం. లవ్ స్టోరీ అసలు జరిగేది జనరల్ గా మామూలుగా షోలా మనం ఊహించుకుంటాం అంతే. అంటే క్రియేట్ చేయడానికి చూస్తున్నారు సోనియా వీళ్ళని అంటున్నారు కదా. క్రియేట్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు జనాలని, అట్లా వాళ్ళు అట్లా చేస్తారు. ఎక్కువ క్లోజ్ ఉన్నట్టు నటిస్తారు. ఈసారి గేమ్స్ పైన కన్నా కూడా టాస్క్ల పైన కంటే కూడా ఫ్లర్టింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అట్లానే అనిపిస్తుంది. కొట్లాటలు ఇవి ఎట్లా అనిపిస్తున్నాయి మరి? అది కొట్లాటలు, అది కామెడీ, ప్రతి షోలో కామెడీ. సీరియల్ వాళ్ళని ఎక్కువ పెట్టారు కదా, సీరియల్ లెక్కనే అనిపిస్తుంది అని అంటున్నారు కదా. అదే సీరియల్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చింది, కానీ అందరు డాన్సర్ సింగర్స్ అందరికి అవకాశం ఇస్తే బాగుండని అనిపించింది. మీకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో డాన్సర్ కూడా నైనిక ఉంది కదా, నైనిక ఎలా ఆడుతుంది అనిపిస్తుంది? నైనిక కూడా బాగానే ఆడుతుంది. ఆదిత్య కూడా బాగానే. ఆయన కొంచెం మనం మర్చిపోయినట్టు అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. అంటే ఫేమ్ వచ్చే అవకాశం ఉందా ఈ షో తర్వాత? ఆయనకి వస్తుంది, ఎవరికైనా డెఫినెట్ గా వస్తుంది. బిగ్ బాస్ తర్వాత షో అది ఫేమ్ అయితే వస్తుంది. అయితే దీంట్లో పృథ్వీ కొంచెం అగ్రెసివ్ గా ఆడుతున్నాడు కదా, సో అలా అగ్రెసివ్ గా ఆడితే మరి ముందుకు వెళ్తాడు అనుకోవచ్చు. అలానే కొన్ని వీక్ తర్వాత ముందుకెళ్తాడు కావచ్చు. ప్రెసెంట్ అయితే వెళ్ళలేడు అంటారు. కొంచెం టైం పడుతుంది, ఆయన కొంచెం తెలుగు కాదు కదా వాళ్ళు. ఈ వీక్ లో ఎవరు బయటకు వెళ్తారు అనుకుంటున్నారు? ఈ వీక్ లో అబ్బాయి. థ్యాంక్ యూ.